अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं एसएस न्यूज़। मैं हूं अंजुम। आइए देखते हैं खबरनामा। ఏకాగ్రీవం వద్దు ఎలక్షన్ ముద్దు ఏకాగ్రీవం వద్దు ఎలక్షన్ ముద్దు ఏకాగ్రీవం వద్దు ఎలక్షన్ కావాలని చెప్పండి. ఏకాగ్రీవం వద్దు ఎలక్షన్ కావాలి. ఎలక్షన్ కావాలి. ఏకాగ్రీవం వద్దు ఎలక్షన్ కావాలి. ఎలక్షన్ కావాలి. ఏకాగ్రీవం వద్దు ఎలక్షన్ కావాలి. మ్యాటర్ ఎవరు కరెక్ట్ చెప్పారు. లోగోది చింటూ ఏం కాడ మన కాడ ఉంది ఎత్తాను కాడ వీడియో మ్యాటర్ కలెక్టర్ గారు రాలేదు, నోడల్ ఆఫీసర్ వచ్చారు. ఆయన మాకు రిప్రజెంటేషన్ ఇచ్చిపోండి అని చెప్పేసి అనడం జరిగింది. గాంధారి మండల్ పంతుల్ నాయక్ తాండా గ్రామ పంచాయతీ నుంచి వచ్చాము. మాకు జరిగే అన్యాయం అంటే ఎన్నికలప్పుడు మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక్కడ కలెక్టర్ గారికి నోడల్ ఆఫీసర్ గారికి విన్నవించుకోవడానికి మా గ్రామ ప్రజలంతా రావడం జరిగింది. మాకు జరిగే అన్యాయం ఏంటంటే మా దగ్గర 2 తాండాలు ఉన్నాయి, ఒకదానికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి, మా తాండాకేమో తక్కువ ఓటర్లు ఉన్నారు. సో తక్కువ ఓటర్లు ఉన్నందువల్ల మా దగ్గర నుంచి నిలబడిన క్యాండిడేట్ గెలవలేరన్న నేపంతో అవతల ఇంకో సోమ్లా నాయక్ పంచాయతీ నుంచి ఒక క్యాండిడేట్ ఎప్పుడు మమ్మల్ని డామినేట్ చేస్తూ మా ఓటర్లని కొనుక్కోవడం జరుగుతుంది. పైసలు ఇచ్చి మా దగ్గర ఎప్పుడూ ఏకగ్రీవం అవ్వడం జరుగుతుంది. ఆ ఏకగ్రీవాన్ని తిరస్కరిస్తూ మా తాండవాసులం అంతా ఆ ఎలక్షన్ని బహిష్కరిద్దామని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ని ఈరోజు ముట్టడి చేయడం జరిగింది మేము. సో ఇక్కడ మా గోడు వివరించి చెప్పేసి పోతే మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మా ఓట్లు తక్కువ ఉన్నాయన్న నేపంతో మమ్మల్ని ఎప్పుడు ఆ తాండా డామినేట్ చేస్తుంది. ఈవెన్ మాకు గ్రామ పంచాయతీ ఆ తాండా ఏమో ఫారెస్ట్ ఆఫీస్లో ఉంటుంది, ఫారెస్ట్ ఆఫీస్ జోన్లో ఉంది. అది అక్కడ గ్రామ పంచాయతీ వద్దు మా దగ్గర పెట్టుకోవచ్చు అన్న అధికారుల నిబంధనని కూడా వాళ్ళు దాటేసి మా దగ్గర గ్రామ పంచాయతీ లేదు, మాకు అధికారం అంటే పాలించే అధికారం కూడా మాకు రావట్లేదు. ఈ ఉద్దేశం మీద మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది. దయచేసి మాకు మీ తరపున సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించాలి, మా ఉద్దేశాన్ని గెలిపించాలని మేము మీతో ప్రార్థన చేస్తాం. గతంలో నామినేషన్ ఇచ్చినప్పుడు మరి మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేరా? అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. మేము ఒక క్యాండిడేట్కి సపోర్ట్ చేసి మా ఓట్లు చీలిపోవద్దన్న నేపంతో మేము ఏం చేసామంటే ఒకటే క్యాండిడేట్ని నిలబెట్టినాం మా దగ్గర సర్పంచ్. ఆ క్యాండిడేట్ని వాళ్ళు కొనుక్కొని ఆయనకి భయపెట్టారా ఏం చేశారో తెలీదు, అమౌంట్ మాత్రం పంచడం జరిగింది. అలాంటి వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి, మేము చూపిస్తాం దాన్ని. ఈ ఫోటోలు ఇది ఫోన్పేలో అవతల క్యాండిడేట్ గెలిచిన క్యాండిడేట్ పంపించిన డబ్బుల ఫోటో, ఇది పంపిణీ చేస్తున్న ఫోటో.